ప్రభుత్వ పాఠశాలల సంరక్షణే ధ్యేయంగా ఏబీవీపీ పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేష్ తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మౌలిక వసతుల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 23న నిర్వహించబోయే రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యాసంస్థల పరిరక్షణకై విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బంద్లో పాల్గొని సహకరించాలని రాకేష్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈరోజు పాఠశాల కేంద్రంగా ఉదయం ఏదైతే భోజనం టిఫిన్ పెడతానటువంటి ఒక పేపర్లకే ప్రకటించినారు తప్ప ఇప్పటికి కూడా కేవలం 4 జిల్లాలకే ఈ యొక్క మధ్యాహ్న భోజనం కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ కావచ్చు ఈరోజు ప్రైవేట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క పాఠశాల కేంద్రంలో కూడా మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27,000 పాఠశాలలుంటే 23,000 పాఠశాలలను ఈరోజు మూసివేసేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీనిని వెంటనే ఉపసంహరించుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తప్పకుండా నేను గద్దెదించేంత వరకు పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ తర్వాత బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది పేద బడుగు బలైన విద్యార్థులు అనేక రకాలుగా పురుగులన్నం మెరుగులన్నం తిని హాస్టళ్లలో గురుకులాలలో పిట్టల రాలిపోయిన సందర్భం చూసినాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందుతుందని చెప్పేసి ఆశపడ్డారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 83 సంవత్సరాలలో 80 పైగా విద్యార్థులు హాస్టళ్లలో చనిపోయినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ మంత్రికి ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఈ రాష్ట్రంలో 80 మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఇప్పటి వరకు కూడా గురుకులాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన దాఖలు లేవు. ఎక్కడికక్కడ ఉమ్మడిగా విద్యార్థులకు పేపర్ల ప్రకటనలకు కలెక్టర్లను పంపించి సోదాలు చేపిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా నాణ్యమైన భోజనాలు అందించిన దాఖలు లేవు. గురుకులాలు ప్రారంభమవుతున్నాయి, సాంఘిక సంక్షేమ హాస్టల్ ప్రారంభం కాబోతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా హాస్టళ్లలో వసతులను మెరుగుపరిచినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు.